ఇక 4వ వారంలో ధనుస్సు రాశి వారికి విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. కుటుంబ బాధ్యత నెరవేర్చడంలో క్రమబద్ధమైనటువంటి ప్రణాళికలను రూపొందించుకొని అందుకు అనుగుణంగా అడుగులు వేస్తారు. సంపాదిస్తూ ఉంటారు. సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతూ ఉంటాయి. అదే సమయంలో కుటుంబంలో కూడా ఆ కుటుంబాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే జాగ్రత్తలను ఈ మాసంలో తీసుకుంటారు. కొన్ని ప్రణాళికలు కూడా వేస్తారు. అంటే ముందు ఎలా ఉండాలి, ఎంత సంపాదించాలి, అందులో ఎంత కుటుంబానికి ఎంత వెచ్చించాలి, వారి ప్రయోజనాల కోసం అనేది కూడా ఈ మాసంలో ఆలోచిస్తూ ఉంటారు. ఆ రకంగా అడుగులు కూడా వేస్తారు. పెట్టుబడులు కూడా పెడతారు వారి పేరు మీద, ఇంట్లో కుటుంబ సభ్యుల పేర్ల మీద కొంత ధనాన్ని దాచడం, బంగారం కొనుగోలు చేయడం, ఇంకా ఇతర విలువైన వస్తువులు, భూములు కొనడం, ఇతర ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఈ మాసంలోనే. వాయిదా పడుతున్న కోర్టు సమస్యలు కూడా ఒక కొలిక్కి వస్తాయి ధనుస్సు రాశి వారికి ఈ మాసంలో. ఇంట్లో కానీ వ్యాపార ప్రదేశాల్లో కానీ కప్పు సాంబ్రాన్ని దైవికం పొడితో ధూపం వేయడం ఎంతో మంచిది. నరదిష్టి తొలగిపోతుంది ఈ ధూపం వేయడం వల్ల. ప్రశాంతంగా ఆలోచించి సంయమనంతో వాక్చాతుర్యాన్ని కనబరిచి కీలక వ్యవహారాలను చక్కబరుచుకోగలుగుతారు ఈ రాశివారు.